వచ్చిందంటే నేను ఈ రాజధానికి రాజును, దేవతలకు ఛత్రముని. నీవు ఎవరి మధ్య ఉన్నావు? అంటే నీ దగ్గర ఉన్నా. మరి నా దగ్గర ఉన్నప్పుడు నీవు నా పనివాడివి కాబట్టి నన్ను ఎలా పిలుస్తావు? నన్ను ఏమని పిలుస్తావు? మహారాజు అంటావు. మరి ఎందుకంటే దాన్నే చేంజ్ అనుకున్నా అంటే ఇంగ్లీష్ కూడా వస్తాను. అలా మనకు ఏందో మొత్తం ఇంగ్లీష్. సరే ఈ మకానాన్ని ప్రవేశపెట్టు. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నా భర్తతో ఏమని చెప్పావు? నవ్వను నీ నవ్వుడు పాడైపోవు. నీ నవ్వుడు అట్టంగా నవ్వను. అది కాదు. నువ్వు అక్కడికి వెళ్ళావు. వెళ్ళామన్నా అంటే అమ్మ వచ్చింది, అమ్మ బయట ఉన్నదని చెప్పింది. నేను పొంద పెట్టాను రావడారా? అదే ఇప్పుడు దర్వాజా బయట ఉన్నావా, దర్వాజా చూస్తాను నువ్వు? తర్వాత బయట ఉంది అమ్మ అని చెప్పచ్చు కదా. మరి నాకు తెలియదా? తెలుసుకోవడానికి అదృష్టం మంచిది అయింది. ఆయన నమ్మలేదు నువ్వు. అంటే ఊరు బయట ఉన్నదని చెప్పిన గంటే నువ్వు బయట ఉన్నవని నాకేంటి? అవునా? సరే వస్తాను. మహారాణి కూడా చేరుకున్నారు కదా. సరే గర్భావతిని ఎన్నడాలి సభస్థలికి నన్ను రావించలేదు. అందుకని ఏ పని గురించో ఎందుకని పిలిచారు చెప్పండి స్వామి. నా బాధ ఏంటో నీ బాధ ఏంటో మన ఇద్దరికి అర్థమవుతున్నది. అవును స్వామి. నేను ఏ కారణముగా కుమిలి కుసించి క్రోధ మానసుండనై కుములుతున్నాను. అవును స్వామి. అది నీకు తెలుసు కాబట్టి అవునండి. నా యొక్క అనగుడువైన బాధలో ఉండగా మరి ఒక బాధ, దేవతలందరూ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారట. ఆ యొక్క మాట వినగానే నా ఒళ్ళు పులకరించి ఉన్నది. నా యొక్క ప్రాణము పోకుండా బ్రహ్మచేత వరము పొంది రావాలని కావున నిర్ణయించుకున్నాను. అందుకు నీ సెలవు కావాలని ఇందాక వచ్చి ఉన్నా. అందులో ఉట్టి మనుషులు కాదు. అవును. నా బాధ ఏమిటో మీరు కూడా అర్థం చేసుకోండి స్వామి. అవును దేవి, నలుగురు కుమారులు ఉన్నారు, చిత్ర విచిత్ర వేర్యులు. ఎప్పుడు గర్భవతివి అయినా దేవతలు ఏనాడైనా నన్ను చంపుతారని వారి నోటికుంట వెళ్ళి ఉన్నారు. చంపక తప్పదు. అందు గురించి వారికి ఎదురుగా పోరాడి నిలుచుండాలంటే బ్రహ్మచేత వరము పొందాలి. ప్రాణము పోకుండా వరము సంపాదించుకుని రావాలి. వచ్చినప్పుడు దేవతలు అందరినీ అవిచ్ఛేదించిన ఒకటి పిల్లాని వద్దనై మరీ ఒక్కడు ఉండకుండా చేస్తా. అవునా స్వామి? నాకు సెలవు కావాలి. ఆయన నన్ను ఒంటరి వాడి విడిచిపెట్టి వెళ్తున్నారని మరి నన్ను ఆపదలో ఉన్నాను. ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు స్వామి? ఏం చేస్తున్నావు? ఎప్పటికీ తిండి మీద చూలేనా? అందు గురించి నేను మందరాత్రి పర్వతంలోకి వెళ్తున్నాను. ఎందుకు పండగొట్టు అనుకుంటావా?
కూర్చుండి ఆహా. ప్రాణము పోకుండా వరము ఇచ్చేదాకా అక్కడ తపస్సు ప్రారంభిస్తాను. ఆహా. బ్రహ్మ ఎప్పుడు నాకు కావున ప్రాణము పోకుండా వరము ఇస్తాడో అప్పుడే తిరిగి వస్తాడు. అందాక తనకులందరూ వినరాని తప్పంగను, సకలి లోకల ఎవడైనా నన్ను మరచి విష్ణుడను సువేగం వెవిన మొదలు పట్టుకొనున్నది నా యొక్క దిట్టతనమో. అయినా నేను లేని సమయమందు ఎవడే కాని విష్ణుని నామము దలచిన ఆహా. దండ రెక్కలు విరచి కట్టేసి సరసారబద్ధుడిగా చేయండు. నేను వచ్చిన తరువాత వాడికి శిక్ష వేస్తా. ఆహా. ఆ సమయంలో ఇట్రా మన కాపడెళ్లకు అవ్వలకు గొడవల బియ్యం పోస్తాం. అమ్మ. అవా ఓడి బియ్యం పోస్టులు రాండి. 5 కానీ 90 కానీ 11 మంది కానీ 22 మంది కానీ 62 మంది కానీ ఇక తిప్పియం పోయి